అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో మనం నెట్వర్త్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఉదాహరణకి రాజుగారి ఆస్తులు 1,00,00,000 అని అనుకుందాం. అలాగే రమేష్ గారి ఆస్తులు 2,00,00,000 అనుకుందాం. వీరిద్దరిలో రమేష్ గారికి ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ రమేష్ గారు ధనవంతుడని అనుకుంటారు. కానీ అసలు ధనవంతుని నెట్వర్త్ తెలియజేస్తుంది. ఉదాహరణకు రాజుగారి అప్పులు అంటే తన కట్టవలసిన ఈఎంఐలు, ఇంటి ఈఎంఐ, కారు ఈఎంఐ మరియు బైక్ ఈఎంఐ, తన కట్టవలసిన అప్పులు మొత్తం కలిపి 30 లక్షలు కట్టవలసి ఉన్న 1,00,00,000 విలువ కలిగిన ఆస్తులలో 30 లక్షలు మైనస్ చేస్తే వచ్చేదే నెట్వర్త్. అంటే రాజుగారి 1,00,00,000 నుండి 30 లక్షలు మైనస్ చేయగా 70 లక్షలు బ్యాలెన్స్ వచ్చింది. అది మాత్రమే రాజుగారి నెట్వర్త్ అవుతుంది. అలాగే రమేష్ గారి 2,00,00,000 ఆస్తుల నుండి తన బిజినెస్ లోన్ 1,00,00,000 తీసుకున్నాడు అనుకుందాం. అలాగే ఇంటికి 30 లక్షల, కారుకి 10 లక్షలు లోన్కి కట్టవలసినవి ఉన్నాయి అనుకుందాం. అంటే రమేష్ గారి అప్పులు మొత్తం 1,40,00,000 అప్పులు ఉన్నాయని అర్థం. అప్పుడు రమేష్ గారికి 2,00,00,000 నుండి 1,40,00,000 మైనస్ చేస్తే వచ్చిన బ్యాలెన్స్ 60 లక్షలు. ఇప్పుడు రాజుగారి నెట్వర్త్ 70 లక్షలు, మరి రమేష్ గారి నెట్వర్త్ 60 లక్షలు. వీరిద్దరిలో ఎవరు ధనవంతుడంటే ఖచ్చితంగా రాజుగారే ధనవంతుడు. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ గురించి తెలుసుకుందాం. రాజుగారి ఒక నెల ఆదాయం ₹1,00,000 అనుకుందాం. తన కట్టవలసిన ఈఎంఐలు, ఇంటి ఖర్చులు అన్నీ కలిపి 30,000 అనుకుందాం. అంటే రాజుగారి ₹1,00,000 ఆదాయం నుండి 30,000 మనం మైనస్ చేస్తే వచ్చే ఆదాయమే నికర ఆదాయం. అంటే రాజుగారు ₹1,00,000 నుండి 30 లక్షలు మైనస్ చేస్తే 70 లక్షలు బ్యాలెన్స్ వచ్చింది. ఈ 70 లక్షలు రాజుగారి నికర ఆదాయం అవుతుంది, నెట్ ప్రాఫిట్ అవుతుంది. అలాగే రమేష్ గారి ఒక నెల ఆదాయం ₹2,00,000 కాక తను కట్టవలసిన ఈఎంఐలు, ఇంటి ఖర్చులు, ట్యాక్స్లు అన్నీ కలిపి ఒక నెల ఖర్చు ₹1,00,000 అనుకుందాం. అప్పుడు తనకు వచ్చే ₹2,00,000 నుండి ₹1,00,000 మైనస్ చేస్తే ₹1,00,000 బ్యాలెన్స్ మిగులుతుంది. అప్పుడు రమేష్ గారి నికర ఆదాయం ఇక్కడ ₹1,00,000 అవుతుంది. రాజుగారి ఆదాయంతో పోలిస్తే రమేష్ గారి ఆదాయం ఎక్కువగా ఉన్నది. ఇలా మనం ప్రతి 3 నెలలకి లేదా ప్రతి 1 నెలకి ప్రతి నెలకి లేదా ప్రతి 3 నెలలకి ఒకసారి మనం లెక్కలు వేసుకుంటే మన ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉందో తెలుస్తుంది. ఆ తర్వాత మనం వచ్చే 3 నెలలకి ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe.